సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టకుండానే అధినేత మనసు దోచేస్తారు. హైదరాబాద్ గల్లీలో పెట్టిన పేరుతో వాషింగ్టన్ వీధుల్లో మోత మోగించారు. తెలంగాణ సర్కారు వేసిన మాస్టర్ స్ట్రోక్ ట్రంప్ సైతం సలాం కొట్టారు. హైదరాబాద్ నాలక్రామ్గూడలో అమెరికా దౌత్య కార్యాలయం రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టి తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ స్థాయిలో చర్చగా మారింది. అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నామఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ దెబ్బకు సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫిదా అయిపోయారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో స్పందిస్తూ ఇలాంటి గౌరవం దక్కించుకున్న తొలి అధ్యక్షుడు నేనే అంటూ తెలంగాణ సర్కారుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో రేవంత్ సర్కార్ వేసిన ఈ అంతర్జాతీయ వ్యూహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో అడుగు పెట్టకుండా అధినేత మనసు దోచేస్తారు. హైదరాబాద్ గల్లీలో పెట్టిన పేరుతో వాషింగ్టన్ వీధుల్లో మోత మోగించారు. తెలంగాణ సర్కార్ వేసిన మాస్టర్ స్ట్రోక్ ట్రంప్ సైతం సలాం కొట్టారు. హైదరాబాద్ నానక్రామ్గూడలో అమెరికా దౌత్య కార్యాలయం రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టి తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ స్థాయిలో చర్చగా మారింది. అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నామఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ దెబ్బకు సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఫిదా అయిపోయారు. తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో స్పందిస్తూ ఇలాంటి గౌరవం దక్కించుకున్న తొలి అధ్యక్షుడు నేనే అంటూ తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరికృష్ణ జరుగుతారు. హరికృష్ణ, ఇంకా ఏం పేర్కొన్నారు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో? ఎస్, థ్యాంక్ యూ సతీష్. ఇటీవల తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చానీయాంశంగా మారింది. అయితే హైదరాబాద్లోని ఇటీవల అమెరికా కాన్సులేట్లో అమెరికా స్వాతంత్రం 250 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ యొక్క అమెరికా కాన్సులేట్ హైదరాబాద్ నానక్రామ్గూడ పక్కన నానక్రామ్గూడలోని అమెరికా కాన్సులేట్ ఆఫీస్ పక్కన ఉన్న రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అంటూ కూడా నామకరణం చేస్తూ శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఈ యొక్క ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ కూడా హర్షిస్తూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక కూడా హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అయితే గ్లోబల్ సమ్మిట్ ఏదైతే తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఈ యొక్క ప్రపంచంలోనే పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ మారాలి, తెలంగాణ మారాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో కూడా ఈ యొక్క అమెరికా కాన్సులేట్ పక్కన ఉన్న రహదారికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టి పెట్టుబడులను ఇక్కడికి ఆకర్షించడం, ప్రత్యేకంగా ప్రపంచంలోని హైదరాబాద్ను ప్రత్యేకంగా గుర్తించే విధంగా ఇక్కడ పెట్టుబడులు వచ్చే విధంగా చర్చ జరిగేందుకు నిర్ణయం తీసుకుంటాము. ఇందులో భాగంగానే ఈ యొక్క అమెరికా కాన్సులేట్ పక్కన ఉన్న ఆ రహదారికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెడతామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ యొక్క అమెరికాకు 250 ఫ్రీడమ్ 250 వేడుకల సందర్భంగా ఈ యొక్క నిర్ణయం అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీని పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రపంచంలో అంటే వేరొక దేశంలో ఒక ఏరియా కానీ ఒక రోడ్డు కానీ ఈ విధంగా నామకరణం చేయడం మొదటిసారిగా ఈ అరుదైన గౌరవం అందుకుంది నేను అంటూ కూడా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ సర్కార్కు కృతజ్ఞతలు తెలపడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క అంశం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.